మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం రెడ్లరేపాక గ్రామం. రెడ్లరేపాక గ్రామానికి సంబంధించి దేశపోయిన బాలస్వామి యాదవ్ గారు బరిలో ఉంటున్నారు, కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి. మరి రెడ్లరేపాక గ్రామంలో ప్రభుత్వం అధికారంలో వచ్చి 2 సంవత్సరాలు అయింది. ఎన్నో పథకాలు, ఎన్నో కార్యక్రమాలు జరిగాయి. మరొకసారి ఈ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి బలపరిచి గెలిపించినట్లయితే ఎన్నో కార్యక్రమాలు తీసుకుంటారు, ఈ గ్రామాన్ని అభివృద్ధి పరుస్తా అంటున్నారు. అదేవిధంగా మండల అధ్యక్షుడు మనతో పాటు పాశం సత్తిరెడ్డి గారు ఉన్నారు. పాశం సత్తిరెడ్డి గారి గ్రామం కూడా ఇదే గ్రామం. తన భుజస్కంధాల పైన వేసుకొని ఈ రోజు రెడ్లరేపాకలో కాంగ్రెస్ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా బాలస్వామి యాదవ్ గెలిపించినట్లయితే ఎన్నో పథకాలు కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ గ్రామానికి తీసుకువచ్చి ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేద్దాం అనుకుంటున్నారు. సత్తిరెడ్డి గారితో మాట్లాడారు. సత్తిరెడ్డి గారు చెప్పండి, మండలంలో ఏ విధంగా గ్రామ సర్పంచ్ అభ్యర్థులు బరిలో ఉంటున్నారు, ఎలాంటి పథకాలు ముందు పోతున్నాయి, మీ గ్రామంలో మీ గ్రామ వాస్తవ్యుడు బాలస్వామి యాదవ్ గెలిపించుకోవడం కోసం ఎలాంటి కార్యక్రమాలు తీసుకుంటారు? మా గ్రామంలో బాలస్వామి యాదవ్ గారిని ఎమ్మెల్యే కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి గారి నిర్ణయించినటువంటి అభ్యర్థి. ఇతనిని గెలిపించుకోవడానికి సహాయశక్తుల మేము కృషి చేస్తున్నాము. అదేవిధంగా గ్రామంలో కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాల క్రితం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో అభివృద్ధి పథకాలు చేసుకున్నాము. ఇంతకు ముందు కూడా రేపాకలో కాంగ్రెస్ పార్టీ తరపున ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మా దివంగత రేపాక రమేష్ రెడ్డి ద్వారా మీ ఊళ్ళో చేపించినాము. అదేవిధంగా ఇప్పుడు మాత్రం 2 సంవత్సరాల నుంచి ముఖ్యంగా మా ఎమ్మెల్యే గారు చొరవతోటి 259 కోట్లు పెట్టి ఈ ప్రాంతం సస్యశ్యామలంగా కూడా కోసం బునాది గాని కాలువ నిధులను మంజూరు చేయించారు. అదేవిధంగా ఈ గ్రామంలో సిసి రోడ్లు మరియు డ్రైనేజీ 25 లక్షలు, స్కూలు 25 లక్షలు హెచ్ఎండిఏ నిధుల కింద పెట్టి వారు నిధులు మంజూరు చేయడం జరిగింది. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఇప్పుడు స్కూలు రెడ్లరేపాక గ్రామంలో ఇంటర్గ్రేటెడ్ స్కూల్ కూడా వారు చొరవతోటి 250 కోట్లను మంజూరు చేయడం జరుగుతుంది. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మా రెడ్లరేపాకకే ఇవి నిధులు రావడం జరుగుతుంది కనుక మా గ్రామ ప్రజలంతా కూడా వారిని ఎల్లవేళలా కోరుకుంటారని మేము చెప్తున్నాము. అదేవిధంగా గ్రామంలో అభివృద్ధి పథకాలంటూ చాలా జరిగినాయి. అదేవిధంగా ప్రజలకు పథకాలంటే బస్సు సౌకర్యం, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, చీరలు, వడ్డీ లేని రుణాలు మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా జీరో వడ్డీ కింద మహిళలకు వడ్డీ రుణాలు ఇస్తున్నారు. అదే ఉచిత కరెంటు, ప్రతి గృహిణికి కూడా ఉచిత కరెంటు, నెలొస్తే కరెంటు బిల్లా కట్టాలని బిల్లు వైర్లు వీకడం వారికి తప్పింది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అదొకటి మంచి పని చేసింది. గ్యాస్ కూడా 500కే గ్యాస్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ ఎన్నో కార్యక్రమాలు చేస్తుంది. మొన్ననే చీరలు పంపిణీ, మంచి మహిళా శక్తి కింద మంచి చీరలు పంపిణీ చేయడం జరిగింది. మహిళలందరూ కూడా సంతోషంగా ఉన్నారు. మంచి చీరలు ఇదివరకు టీఆర్ఎస్ వాళ్ళు ఇచ్చేది ఎక్కడో బెదిరి పెట్టడానికి అక్కడ వచ్చే చీరలు అనేది ఇప్పుడు మాత్రం మంచి చీరలు ఇస్తారు. మంచి నాణ్యమైన చీరలను, జరీ చీరలు అంటారు, వాటిని చీరలను ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రాని వాళ్ళకు కూడా ఎలక్షన్ల తర్వాత ఇస్తారు. అందరికి కూడా పంపిణీ జరుగుతుందని కోరుకుంటున్నాం. చూస్తున్నాం, రెడ్లరేపాకకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి బాలస్వామి యాదవ్ గారు ఉన్నారు. మరి బాలస్వామి యాదవ్ గారు ఎంతో విద్యావంతుడు, చురుకైనటువంటి వ్యక్తి, గ్రామంలో ప్రతి వ్యక్తికి సేవ చేసేటువంటి గుణం ఉన్నటువంటి, ఎవరిని పలకరించినా ఈసారి బాలస్వామి యాదవ్ గెలిపించుకుంటామని కూడా చెప్పినటువంటి వ్యక్తి అని చెప్పవచ్చు. మరి బాలస్వామి వారు విద్యావంతుడు కాబట్టి ఈసారి ఆయనకు అవకాశం ఇచ్చి గెలిపించినట్లయితే గ్రామాన్ని అభివృద్ధి పరుస్తారు. అధికారంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది, ఎన్నో కార్యక్రమాలు చేస్తారు. ఒకసారి బాలస్వామి యాదవ్ చెప్పండి, మీ గ్రామానికి సంబంధించి ఎలాంటి సమస్యలు ఉన్నాయి? ఇప్పటికే ఈ ప్రభుత్వం వచ్చాక ఎన్నో కార్యక్రమాలు జరిగాయి కదా, మీ ఓటర్లు ఏమని కోరుకుంటున్నారు? మీ ఓటర్ల స్పందన ఏ విధంగా ఉంది? ఓటర్ల యొక్క స్పందన చాలా బాగుంది. ముఖ్యంగా మీకు తెలియజేయడం ఏమిటంటే, నేను గత 20 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా, కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షునిగా, కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షునిగా ప్రజెంట్ కొనసాగుతున్నాను. ఈ క్రమంలోనే స్థానిక సంస్థల ఎలక్షన్లు రావడం జరిగింది. ప్రియతమ నేత కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి వారి సూచించిన అభ్యర్థి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మా మండల అధ్యక్షుడు పాశం సత్తిరెడ్డి గారి సహకారంతో నన్ను అనిల్ కుమార్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సూచించడం జరిగింది. కాబట్టి రెడ్లరేపాక గ్రామ ప్రజలకు, పెద్దలకు, చిన్నలకు ప్రతి ఒక్కరికి ఏ విధంగా నేను తెలియజేయడం ఏమంటే, మన ఎమ్మెల్యే గారు సూచన అభ్యర్థిగా నేను ప్రజలకు వెళ్ళి సేవ చేయాలంటే నన్ను అత్యధిక మెజార్టీతో నా యొక్క కత్తెర గుర్తుపై ఓటు వేసి గెలిపించగలనని ప్రతి ఒక్క మహిళలను
అన్నలను, అక్కలను, తల్లులను, చెల్లెలను, చిన్నమ్మలను, తాతలను, యువకులను, పార్టీ సీనియర్ నాయకులను, కార్యకర్తలను, ప్రతి ఒక్కరిని పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరిని ప్రాధాయపడుతున్నా. ఎందుకంటే మన కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో వచ్చినాక అనేకమైన సంక్షేమ కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ముఖ్యంగా రైతులకు 1 టైం సెటిల్మెంట్ రుణమాఫీ చేయడం జరిగింది. అదేవిధంగా ప్రతి గృహిణికి అంటే మనము ఇంతకుముందు కరెంట్ బిల్లు కట్టలేని పరిస్థితిలో ఉండేది, 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ బిల్ అనేటువంటి గొప్ప పథకం ఏర్పాటు చేసింది. అదేవిధంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కూడా చాలా సులువుగా ఉంది. ఇక్కడ ఉందంటే హాయిగా మనం వాళ్ళు ఎక్కడికి పోయినా కానీ గుండె ధైర్యంతో గుండె మీద చేసుకో ఎక్కడికైనా ప్రయాణించడం వెసులుబాటు కాంగ్రెస్ ప్రభుత్వం కల్పించింది. అదే చెప్పాలంటే చాలా ఉన్నాయి. అంటే మహిళలకు స్వయం సంఘం గ్రూపులకు 0 వడ్డీ చొప్పున రుణాలు ఇవ్వడం కూడా పెద్ద ఎత్తున కార్యక్రమం జరుగుతుంది. విద్యావంతుడు, ఎందుకంటే చాలా మందికి తెలిసినటువంటి వ్యక్తి, అత్యంత ఆప్తుడు కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి గారు కూడా. మరి ప్రధానంగా రెడ్లరేపాకలో ఇప్పటికి 2 సంవత్సరాలు ఎన్నో కార్యక్రమాలు జరిగాయి అంటారు కదా. ఇప్పుడు ప్రజెంట్ గా మీరు ఓటర్లను అడిగే సమయంలో ఎలాంటి సమస్యలు గుర్తించారు, వారికి ఎలాంటి హామీలు ఇస్తున్నారు? నేను ప్రధానంగా కోరుకున్నది ఏంటంటే విద్యా వ్యవస్థను పటిష్ట చేయడం. ఎందుకంటే ఎక్కడ విద్య, ఎక్కడ చైతన్యం. నేను ఒక గ్రాడ్యుయేట్ గా BSc, MCA, LLB గ్రాడ్యుయేట్ అని చెప్పదలుచుందంటే ఎక్కడైతే విద్య డెవలప్ అవుతుందో, చదువు జ్ఞానాన్ని మనం పంచినట్లయితే ఆ జ్ఞానాన్ని 10 మందికి వేతూ అది జ్ఞానజ్యోతి అయి ఈ ప్రపంచాన్ని కానీ, రాష్ట్రాన్ని కానీ, దేశాన్ని కానీ చైతన్యాన్ని నిందేసి అభివృద్ధికి ప్రధాన కీలకమైన భూమికను పోషిస్తుంది. కాబట్టి ఫస్ట్ నేను ఎంచుకున్నది విద్యా వ్యవస్థను బలోపేతం చేయడం. ఎందుకంటే ఇక్కడ గవర్నమెంట్ స్కూల్ 10వ తరగతి వరకు ఉన్నది, కానీ దాంట్లో సరైన మౌలిక సదుపాయాలు ఉన్నప్పటికీ మంచి గ్రౌండ్ కానీ అయినప్పటికీ తల్లిదండ్రులకు ఆ యొక్క స్కూల్ మీద ఉన్నటువంటి భరోసా అనేది లేకుండా పోయింది. కాబట్టి తక్కువ మంది పిల్లలు ఉన్నారు. నేను గెలిచిన వెంటనే ఏం చేస్తానంటే దాంట్లో కొంతమంది టీచర్లను అడాప్ట్ చేసుకొని ఇప్పుడు ఒలిగొండ పోయేటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తల్లిదండ్రులకు నేను కూర్చోబెట్టి మాట్లాడి ఇక్కడ ఉన్న రెవెన్యూను ఒలిగొండ పోకుండా వాళ్ళ యొక్క రెవెన్యూను, వాళ్ళ యొక్క ఖర్చులను సేవ్ చేస్తుంటాను. ఎందుకంటే అక్కడ గవర్నమెంట్ టీచర్లతోనే నాణ్యమైన విద్యను అందించడానికి ప్రధానమైనటువంటి స్టెప్ తీసుకుంటుంది. ఎందుకంటే ఏ గ్రామంలోనైతే విద్య డెవలప్ అవుతుందో, ఒక విద్య అనే చైతన్యవంతమైనటువంటి యువకులు కానీ విద్యార్థులు తయారైతే అక్కడ ఈ రెడ్లరేపాకలో ఉన్నటువంటి సమాజం బాగుపడుతుంది. ఒక మంచి విద్యార్థి ఒక కలెక్టర్ అయ్యిందనుకో, ఎఫిషియెంట్ కలెక్టర్ ఈ ఊరికి ఉపయోగపడతాడు. అదే విధంగా గొప్ప ఇంజనీర్ అయిననుకో, ఎక్కడైనా పనిచేసినా సరే రెడ్లరేపాక అని చెప్పుకుంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు మేలు జరుగుతుంది. ఒక గొప్ప అడ్వకేట్ అయ్యిందనుకో, ఎక్కడైనా పదాన్ని చొప్పున ఉన్నా, ఎక్కడ ఏ పొజిషన్లో ఉన్నా మనం పోతే మన యొక్క ప్రజలకు సేవ చేస్తాడు. మంచి గొప్ప ఇంజనీర్ కావాలనుకున్నానుకో, ఎక్కడ ఉన్నా సరే ఎంతో కొంత ఈ మన మూలాలు మర్చిపోరు. కాబట్టి విద్యా వ్యవస్థ పైన నేను పూర్తి దృష్టి పెట్టదలుచుకున్నాను. అంతేకాకుండా డ్రైనేజ్ వ్యవస్థ కూడా శివాలయం కాలంగా ప్రధానమైన సమస్య ఉంది. దానికి గుర్తించినటువంటి మన ప్రియతమ నేత కుంభం అనిల్ కుమార్ దాదాపు 19-20 లక్షలు శాంక్షన్ చేయడం జరిగింది. ఎలక్షన్లు అయిపోగానే ఆ పని కూడా ప్రారంభం జరుగుతుంది. ఈ బడుగు బలహీన వర్గాల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు చేస్తారు కదా. అర్హులందరికీ ఏ విధంగా మీరు ఇందిరం ఇల్లే కావచ్చు, రేషన్ కార్డ్సే కావచ్చు, మహిళా శక్తి పథకాలే కావచ్చు, ఇవన్నీ ఇచ్చే కార్యక్రమాలను ఎలా ముందుకు తీసుకెళ్తారు? నిజంగా మా మొదటి విడతలో 28 ఇండ్లు వచ్చినాయి. దాదాపు సాధ్యమైనంత మేరకు ఒక పూర్ పీపుల్ కి ఇచ్చినాం. అక్కడక్కడ చిన్న మిస్టేక్స్ జరగలేదు అనుకుని చెప్పుకోవడం బేజాలు పోవాల్సి వస్తుంది. కొన్ని 1-2 సందర్భాల్లో పార్టీ కోసం కార్యకర్తలు కొంచెం మేము ఇన్ని రోజులు కష్టపడింటే 1-2-3 ఇటు అయినాయి, 1-2 అంతే తప్పించి మిగతా సాధ్యమైనంత మేరకు అరువులకే ఇల్లు ఇచ్చినాం. రేపు భవిష్యత్తులో కూడా 2వ విడత వచ్చినప్పుడు కూడా పార్టీలకు అతీతంగా అరువులైన వ్యక్తిగా ఇళ్ళని కేటాయిస్తాం. రెడ్లరేపాకకు సంబంధించి నన్ను ఈసారి గెలిపించినట్లయితే కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి గారి సహకారంతో రెడ్లరేపాకను ఒక బంగారు రేపాకగా మారుస్తాను. ఇప్పటికే ఎన్నో కార్యక్రమాలు చేశాము. ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాల నుంచి కూడా ఎన్నో చేశాము. ఇప్పుడు కూడా ఈ ఒక్క అవకాశం మాకు ఇచ్చినట్లయితే ఈ రెడ్లరేపాకలో నా కత్తెర గుర్తు వచ్చింది, ఈ కత్తెర గుర్తుపై ఓటేసి నన్ను గెలిపించినట్లయితే ఈ గ్రామాన్ని అభివృద్ధి పరుస్తాను. ఈ గ్రామంలో వలిగొండ మండలంలోనే ఒక ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దే బాధ్యతను నేను నాతో పాటు మండల అధ్యక్షుడు సత్యరెడ్డి గారు తీసుకుంటాం. అదేవిధంగా గ్రామస్తులు, విద్యావంతులు, యువకులు అందరూ కూడా నా వైపే ఉన్నారు. వాళ్ళంతా కూడా ఈ విధంగానే ఉండి మాకు ఈ కత్తెర గుర్తుపై ఓటేసి గెలిపించినట్లయితే రెడ్లరేపాకను ఒక బంగారు రేపాగా మార్చే ప్రయత్నం చేస్తా అని చెప్పి బాలస్వామి యాదవ్ గారు ఒక విద్యావంతుడు చెప్పడం జరిగింది. ఇది ఇక్కడ కెమెరా అరుణ్తో శరత్.